తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మనం కొత్త సినిమాలకు కథలు రాయాలి లేదా కొత్త స్క్రీన్ ప్లేలను సృష్టించాలి అంటే పాయింట్స్ మనకి ఎక్కడి నుంచి దొరుకుతాయండి, లేదా కథలు ఎక్కడి నుంచి తీసుకోవాలి, లేదా కథలకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇలాంటి డౌట్స్ అన్నీ మనకి కలగటం సహజం. కథలు కొన్ని సందర్భాల్లో నిజ జీవితంలోంచే వస్తాయి అని ఈ మధ్య రిలీజ్ అయినటువంటి కొన్ని సినిమాలు నిరూపిస్తున్నాయి. నేను సాధారణంగా కొత్తగా వచ్చే రచయితలకు అందరికీ కూడా లేదా దర్శకులకు అందరికీ కూడా ఒక చిన్న సూచన చేస్తూ ఉంటాను. రియల్ లైఫ్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డే టు డే జరుగుతున్న యాక్టివిటీలు కానీ, సమాజంలో వస్తున్న మార్పులు కానీ, సమాజంలో ఒక విషయం మీద ప్రజలు అర్థం చేసుకునే విధానాలను కానీ రచయిత లేదా దర్శకుడు తప్పకుండా అవగాహన ఉండాలని నేను చెప్తాను. ఇదివరకు వచ్చిన సాహిత్యాన్ని చదవటమే కాదు, లేదా సినిమాలు చూడటమే కాదు, వాటి నుంచి నేర్చుకోవటమే కాదు, లేదా ఫారిన్లో వచ్చిన సినిమాలు చూడటమే కాదు, ఇప్పుడు మనం వచ్చే సినిమాలను చూసి నేర్చుకోవటమే కాదు, పాత విషయాల నుంచి కూడా ఎంతో నేర్చుకోవచ్చు. ఆ విషయాల గురించి నేను స్క్రీన్ ప్లేలో ఒక సినిమా ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను, అది వేరే సంగతి. నిజ జీవితంలో ఉన్న సంఘటనలు మనకి సినిమాలకి ఏమైనా పనికొస్తాయా? నిజ జీవితంలో ఉన్న సంఘటనలు సినిమాలుగా ఎలా రూపాంతరం చెందుతాయి, ఎలా మార్పు చెందుతాయి, అవి వచ్చి స్క్రీన్ మీద ఎలా మనకు తీసుకొస్తాయి, కథలుగా మారతాయి అనే విషయాలు అర్థం చేసుకోవడానికి కొంచెం అవగాహన, కొంచెం అబ్జర్వేషన్, కొంచెం ఓర్పు అవసరం. అంటే ఒక వార్తాపత్రికలోనో లేదా మరొక మాధ్యమంలోనో లేదా ఇంటర్నెట్లోనో వచ్చిన ఒక వార్త అనేది మనకు వెంటనే సినిమాగా ఎట్లా మారుతుంది, దానిలో ఇన్స్పైరింగ్ పాయింట్ ఏంటి, ఎలా కథని మనం తీసుకుని ఆ సినిమా కథగా మార్చుకోవడానికి ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి అంశాలను మనం డిస్కస్ చేయడం కోసమే ఇవాళ ఎపిసోడ్ని మనం ఉపయోగించుకుందాం. ఏదైనా ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ సినిమా కథగా ఎలాగ మార్చుకోవచ్చు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. అంటే ఇలాగే చేయండి, ఇలా చేయండి అనే ఎగ్జాంపుల్ కాదు, మార్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి సన్నివేశాలు ఎక్కడ దొరుకుతాయి. ఏదైనా ఒక వార్త లేకపోతే ఒక ఇన్ఫర్మేషను మనం చూసినప్పుడు దానిలో మనం ఎమోషనల్గా ఏ పాయింట్కి కనెక్ట్ అయ్యాము. సో ఎమోషనల్ పాయింట్ అంటే మనం చదివినటువంటి వార్తలో కానీ, లేదా చదివినటువంటి ఇన్ఫర్మేషన్లో కానీ, లేదా చదివినటువంటి కథలో కానీ, లేదా జరిగినటువంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్లో కానీ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటుంది, అదే సినిమాకి ప్రధానమైన పాయింట్. అంటే సినిమాలో ఎమోషన్ రన్ చేయడానికి పనికొచ్చే పాయింట్గా ఉంటుంది. రెండోది, దానిలో సఫర్ అయినటువంటి ప్రధాన పాత్ర ఎవరు. అంటే మీరు చూసిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్లో సఫరర్ ఎవరున్నారు, అంటే ప్రాబ్లం తీసుకున్న వ్యక్తి ఎవరున్నారు, తర్వాత ప్రాబ్లం క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరున్నారు, వీళ్ళ మధ్య పోరాటం ఎలా నడిచింది, మూడో పాయింట్. తర్వాత చివరికి ఎండ్ ఏమైంది. చూడండి, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంటే మనకి సినిమాకి కావాల్సిన మెటీరియల్ ఇస్తుంది. అంటే బిగినింగు, మిడిల్, ఎండ్ ఇస్తుంది. తర్వాత దానిలో ఎమోషనల్ కంటెంట్, మన ఎమోషనల్గా కనెక్ట్ అయినటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తుంది. దీన్ని గ్రహించి దాన్ని సినిమాగా మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా సాధ్యం అవుతుందా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక 10-15 రోజుల కింద, ఒక 20 రోజులు, లాస్ట్ మంత్ నుంచి మీరు కనుక వార్తాపత్రికలు కానీ, తర్వాత ఇంటర్నెట్లో కానీ, లేకపోతే వెబ్సైట్స్ కానీ, మీరు ఇంటర్నెట్ కానీ చూసినట్టయితే మీకు విషయం తెలుస్తుంది. మన ట్విన్ సిటీస్లో ఒక హాస్పిటల్లో ఒక ఘోరం జరిగిందని. ఏంటంటే ఒక దంపతులు ఇద్దరు వెళ్ళారు ఐవీఎఫ్ సెంటర్లోకి. ఆ పేరు మీ అందరికీ తెలుసు. సో అది ఇప్పుడు కేసు నడుస్తుంది కాబట్టి దాని గురించి నేను ప్రస్తావించట్లేదు, ఆ పేరు గురించి, ఆ డాక్టర్ గురించి చెప్పట్లేదు. అది ట్విన్ సిటీస్లో జరిగిందనే విషయాన్ని చెప్తున్నాను. మీరు వార్తలు మీ అందరికీ చదివే ఉంటారు. అయితే దానికి మన సినిమాకి రిలేషన్ ఏంటి అనే విషయాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేయదలుచుకున్నాను. అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళితే ఆమెకి పిల్లలు పుట్టరని చెప్పి ఆమెకి ఐవీఎఫ్ ద్వారా చేస్తాము అని చెప్పి ఆయన దగ్గర డబ్బులు తీసుకుని ఆమెను ప్రెగ్నెంట్ చేసి పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టిన తర్వాత ఏమైందంటే అతనికి రకరకాల రోగాలు, తుమ్ము, దగ్గు నుంచి వేరే విచిత్ర రోగాలు వస్తున్నాయి. ఏంటని తండ్రికి డౌట్ వచ్చింది. మా వంశంలో ఇంత మరీ దారుణమైన అనారోగ్యం ఉన్నాడు ఎవడు లేడే, నా కొడుకు ఇట్లా అయిపోయాడు ఏంటి, నా నుంచి వచ్చాడు కదా అన్న వచ్చి ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి DNA టెస్ట్ చేయించాడు. కట్ చేస్తే ఒక భయంకరమైన నిజం తెలిసింది. వంశ చరిత్రలోనే క్యాన్సర్ సంబంధించిన రోగాలు లేవు, కానీ నా పిల్లాడికి వస్తున్నాయి ఏంటని అతను డిటెక్ట్ చేస్తే అతను ఆ పిల్లవాడు తనకు పుట్టలేదనే విషయం తెలిసింది. కేసు పెడితే మొత్తం తీసుకొచ్చింది, ఇప్పుడు పెద్ద కేసుగా నడుస్తుంది. ఆ డాక్టర్ మీద ఇంతకుముందు కూడా కేసులు ఉన్నాయి. సరోగసీ కేసు మీద పిల్లల్ని తీసుకొచ్చి తర్వాత ఆశా వర్కర్ల ద్వారా, మరొకరి ద్వారా ముందు అసలు ప్రెగ్నెంట్ లేడీని ఐడెంటిఫై చేసి, తర్వాత ఆవిడకి మంచి ఆహారాన్ని ఇచ్చి వచ్చి పుట్టిన తర్వాత ఆ పిల్లని అవసరమైన వాళ్ళకి ఎంతో కొంతకు అమ్మేసేయటం.
ఇలా అమ్మారని చెప్పి ఆల్రెడీ ఒకసారి శిక్ష పడింది. మెడికల్ కౌన్సిల్ ఆ డాక్టర్ యొక్క లైసెన్స్ను కూడా రద్దు చేసింది. ఇవి వాస్తవం జరిగినాయి. మరి ఇంత జరిగింది, ఇలాంటి మన తెలుగులో సినిమా ఇట్లా తీశారా? వేరే పాయింట్ మనం తీశారా? తీయలేదు. కానీ తమిళ దర్శకుడికి ఒక సినిమా ఐడియా వచ్చింది. అంటే పురిట్లో పుట్టినటువంటి పిల్లవాడినే చనిపోయాడని చెప్పి అని ఒక చోట ఒక తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఒక పిల్లవాడి దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ సేమ్ పిల్లవాడిని మార్చి అమ్మేసినట్టుగా కాకుండా ఓ జాతకాల పిచ్చి ఉన్నవాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ బేబీ వెళ్ళిందని ఒక చిన్న పాయింట్ మీద మై బేబీ అనే సినిమా వచ్చింది తెలుగులో. అదే తమిళంలో DNA. హాస్పిటల్లో సేమ్ ఇట్లాంటిదే కాదు, కానీ ఇది కూడా అంతే. ఆ తండ్రి కూడా ఇట్లాగే రియల్ లైఫ్లో మొన్న జరిగినట్టుగానే DNA టెస్ట్ చేస్తాడు. కాబట్టి ఆ పిల్లవాడు నా పిల్లవాడు కాదు, మా ఆవిడ చేతిలో ఉన్న పిల్లవాడు ఎవరిదో పిల్లవాడు, అసలు వీళ్ళు ఎవరి పిల్లవాడు, నా కొడుకు అక్కడికి వెళ్ళాడు అనే విషయాన్ని పరిశోధించడం సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. సస్పెన్స్ థ్రిల్లర్, మెడికో థ్రిల్లర్ లాగా తీశారు. అది ఇలాంటి సన్నివేశాలు ఎక్కడ దొరుకుతాయి? ఇదే కాదు, నేను ఒక హాస్పిటల్స్ గురించే చెప్పట్లేదు. సమాజంలో బోలెడు అంశాలు ఉంటాయి. బోలెడు మంది కొంతమంది పార్టీలను నమ్ముకుని, కొంతమంది సినిమాలను నమ్ముకుని, కొంతమంది ఏదో ఉద్యోగాలని, లేదా కొంతమంది ఫారిన్ వెళ్ళాలని, కొంతమంది దుబాయ్ వెళ్ళాలని, లేదా కొంతమంది కన్సల్టెన్సీల మాయలో, కొంతమంది కోర్సులు నేర్పుతామని ట్రైనింగ్ ఇచ్చే మాయల్లో. ఇప్పుడు మనం అందరూ చూస్తున్నాం యూట్యూబ్లో కూడా. ఒక ఆయన ఇట్లా నాకు 10 ఏళ్ళు 20 ఏళ్ళ అనుభవం ఉంది, మీ అందరికీ నేర్పేస్తాను యూట్యూబ్, మీరు 2 కోర్సు తీసుకోండి అద్భుతంగా అని చెప్పడం, దానికి ఇంత వసూలు చేయటం, మీ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి నేను ఎవరికి పంచిపెట్టానంటాం. ఎట్లా ఇస్తారు? ఇవాళ ఒక ఫోటో మీరు ఇవాళ ఫోన్లోనో లేక ఇన్స్టాగ్రామ్లోనో ఇస్తే మొత్తం ప్రపంచం వెళుతుంది. మీరు పీకేసినా సరే అది ఇన్ఫర్మేషన్ ఎక్కడొకటి వెళ్తూనే ఉంటుంది. ఒకవేళ నేను చూసాను ఇన్స్టాగ్రామ్లో, ఆవిడ మామూలుగా ఫోటోలు ఏవి తీసుకుంటే ఆ ఫోటోలు పెట్టేసేసి నా వయసు ఇంత, నాకు కావాలి పెళ్ళి అని చెప్పి వేరే వాడు ముగ్గురు ఇన్స్టాగ్రామ్ ఐడీలతో వాడుకుంటున్నారు ఆవిడ ఫోటోల్ని. ఇంత దారుణం జరుగుతుంటే ఒక అతనికి మనం యాక్సెస్ ఇచ్చేస్తే ఆ డేటా వాడుకోవడం ఎలా అనుకుంటాం? ఇలాంటి మోసాలు అన్ని రంగాల్లో జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలు కానీ, ఆ మోసాలు పోయిన తర్వాత వచ్చిన ఇన్సిడెంట్స్ కానీ మనం పట్టుకొని దానిలో కోర్ పాయింట్స్ని పట్టుకుని కొత్తగా కథలు అల్లటానికి అవకాశం ఉంది అని చెప్తున్నాను. జరిగిన విషయాన్ని జరిగినట్టుగా చెబితే ఇది జరిగింది అంటే అది వార్త అవుతుంది. దానిలో ఎమోషనల్ పాయింట్ని పట్టుకోవటం మొట్టమొదట చేయాల్సింది. అంటే ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నాను. మై బేబీ అనేటువంటి ఓ సినిమాలో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే దానిలో చెప్తారు, ఈ పిల్లవాడు ఎప్పుడైతే పుట్టిన కుర్రవాడి యొక్క జాతకం అద్భుతంగా ఉండటం వల్ల ఇలాంటి జాతకాల పిచ్చి ఉన్న వాళ్ళకి ఆ కథని ఆ పిల్లవాడిని మార్పిడి చేస్తారు. వేరే ఒక చిన్న కుర్రాడిని తీసుకొచ్చి ఇలా చేయడానికి ఒక రాకెట్ నడుస్తుంది అని తీస్తారు. రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది? అసలు పుట్టిన పిల్లవాడిని చచ్చిపోయాడని చెప్పేసి వేరే వాళ్ళకి అమ్మేసేయటం. చూడండి, ఇలాంటివి జరగట్లేదా? అక్కడ ఎగ్జాంపుల్ వాళ్ళ రీసెంట్గా సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను. ఇలాంటి సమాజంలో ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి. లేదా ఆనకట్టలు కడతామని చెప్పి అక్కడి నుంచి ఇక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి గవర్నమెంట్స్ తీసుకొచ్చి లేదో పెద్ద పెద్ద కాంట్రాక్టులు తీసుకుని ప్రభుత్వాన్ని మోసం చేసేవాళ్ళు లేరా? సమాజంలో అది ఇది అని చెప్పి రకరకాల మాయ మాటలు చెప్పి బిజినెస్ డెవలప్ చేసేవాళ్ళు లేరా? మోసపోయిన వాళ్ళు లేరా? ఎన్ని కథలు రావటం లేదు. వీటిని మార్చుకోవాల్సినటువంటి అవసరం మనకు కావాలి. దానికి కావాల్సింది ఏంటంటే ముందు కథా నిర్మాణం ఎట్లుంది, సినిమా కథా నిర్మాణం ఎట్లుంది, బిగినింగ్ మిడిల్ ఎండ్ ఉంటుంది ఏ కథకైనా కానీ. దానిలో ఒక ప్రధాన పాత్ర ఉంటుంది. ఆ ప్రధాన పాత్ర ఎదుర్కొనే సమస్య ఏమిటి అంటే ఈ సినిమా కథని నేను ఏ పాయింట్ మీద నేను అల్లదలుచుకున్నాను, అది ఎమోషనల్గా ఏ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ప్రధాన పాత్ర ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ ప్రధాన పాత్ర ఎవరితో పోరాడుతుంది? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ DNAనో లేకపోతే ఇప్పుడు ఈ డాక్టర్ కథలోని తీసుకుంటే ఈ డాక్టర్లో విక్టిమ్ ప్రధాన పాత్ర ఎవరు? ఎక్కడైతే కొడుకును పోగొట్టుకున్నటువంటి తల్లి ఎవరుంది ప్రధాన పాత్ర, లేదా తండ్రి ఎవరైతే ఉన్నాడో తండ్రి ప్రధాన పాత్ర. ఎవరితో పోరాడుతున్నాడు? దుర్మార్గాలు చేసిన హాస్పిటల్తో లేదా హాస్పిటల్ వ్యవస్థతో లేదా డాక్టర్తో పోరాడుతున్నాడు. ఈ రెండు ఐడెంటిఫై చేస్తే మనం కథను ఎవరి మధ్య నడపాలి, ఎలా నడపాలనే విషయం మనకి అర్థమవుతుంది. నేను ఎగ్జాంపుల్గానే చెప్పాను, ప్రతి వాళ్ళు ఇలా హాస్పిటల్లో ఉన్నాయి అండ్ స్పై చేయండి అని చెప్పలేదండి. మీకు ఈ మధ్య కాలంలో వచ్చిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కాబట్టి, అప్పుడే అంతకుముందే ఒక 4 రోజుల కింద రిలీజ్ అయిన ఒక సినిమా కూడా ఉంది కాబట్టి ఎగ్జాంపుల్గా చెప్తున్నానే కానీ అదేదో హైలైట్ చేసి చాలా దుర్మార్గం చేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను చెప్పాలని ఉద్దేశం కాదు. రియల్ లైఫ్లో జరుగుతున్న అంశాలని సినిమాగా మార్చుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా కొత్త వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలంటే ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలనే విషయం చెప్పడం కోసమే ఈ ఎపిసోడ్.
దాన్ని ఎలా రాయాలి అనేది నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే ఈ మాధ్యమం ద్వారా అంటే ఒక యూట్యూబ్లో ఒక ఇన్సిడెంట్ని మొత్తం అట్లా కథగా రాయాలని చెప్పాలంటే అరగంటలో అయ్యే పని కాదు. ఇది చాలా డిస్కస్ చేయాలి. కానీ ఏ పాయింట్ మీద డిస్కస్ చేయాలంటే ఎమోషనల్గా ఏ పాయింట్ మీద నువ్వు కథ నడపాలి, దానికి ఒక ప్రధాన పాత్ర ఎవరు, తర్వాత దానికి ఆపోజిట్గా ఉన్న పాత్ర ఎవరితో ఈ పాత్ర పోరాడుతుంది, ఆకర్షించి ఎటువంటి ఫలితాన్ని తీసుకొచ్చింది, అంటే ఆ డాక్టర్కి లేదా ఆ హాస్పిటల్కి శిక్ష పడేట్టుగా చేసిందా, లేదా ఆ తప్పిపోయినటువంటి ఆ కుర్రవాడిని తీసుకొచ్చిందా, లేదా ఈ జరిగిన తల్లికి న్యాయాన్ని గుర్తించడానికి కోసం కోర్టులు ఏమైనా న్యాయ వ్యవస్థ ఏమైనా న్యాయం చేసిందా, ఇలాంటి అంశాలని చివరికి చెప్పవలసిన అంశం ఉంది. ఇలా చెప్పినప్పుడే కొత్త కథలు వస్తాయి మనలోంచి. ఇంతకుముందు కోర్ట్ అనే సినిమా వచ్చింది అని తెలుసు కదా, చిన్నతనంలో అంటే మైనారిటీ తీరకుండా పెళ్లి చేసుకున్న పిల్లలు ఎవరైతే పెళ్లి ప్రేమతో పారిపోయే పిల్లలతో వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ సినిమాలో అట్లా డిస్కస్ చేశారు. ఇలా కొత్తగా ఉన్న నావెల్ పాయింట్స్ని, సమాజంలో జరుగుతున్న విషయాల్ని తీసుకుని దాన్ని మనం ప్రధాన పాత్రను ఐడెంటిఫై చేసి ఏ విషయం మీద చెప్పాలో ఒక పాయింట్, సినిమా పాయింట్ కూడా చేసి కథగా మార్చుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటి, అసలు సినిమా స్ట్రక్చర్, కథ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని స్క్రీన్ ప్లేలో ఉండే ప్రిన్సిపుల్స్ ఏంటనే విషయం తెలుసుకోవాలి. అది కదా, దాన్ని చెప్పడం కోసమే, దాని యొక్క వివరణ ఇవ్వటం కోసమే కదా మన ఛానల్. మీరు కనుక ఇట్లా కథలు రాయాలనేటువంటి ఒక ఉద్దేశం కనుక ఉన్నట్టయితే, మీరు యంగ్ రైటర్స్, డైరెక్టర్స్ లేదా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దయచేసి ఛానల్లో ఉన్నటువంటి ఎపిసోడ్స్ని చూడండి. అంటే సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ మీద, సినిమా స్క్రీన్ ప్లేల మీద నేను ఎపిసోడ్ చేశాను. చూసి మీరు అవగాహన పెంచుకొని మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ను కూడా కథలుగా మార్చుకోవటానికి ప్రయత్నించండి. అందుకోసమే పర్టికులర్గా ఈ ఎపిసోడ్ నేను చేయటం జరిగింది. దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకి దాదాపుగా 2500 దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ వ్యూస్ చూస్తే 50 మంది వస్తున్నారు. 50 మంది వ్యూస్ ఉన్నాయనంటే, చూస్తున్నారనంటే 50 లైక్స్ కూడా ఉండాలి కదండి. చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, షేర్ అంతగానే చేయట్లేదు. మరి ఛానల్ ఎలా డెవలప్ అవుతుందండి? మనం యంగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి ఏదైనా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో నా టైంని కేటాయించి మీకోసం నేను ప్రయత్నిస్తున్నాను కదా. మిమ్మల్ని నేను వేరే రకంగా అడగట్లేదు. నేను కోర్స్ నేర్పుతాను, మీరు స్క్రీన్ ప్లే రండి నా దగ్గర, డబ్బులు అంటలేదు. ఎందుకంటే నా దగ్గర నేర్చుకోవాలంటే కష్టం, డబ్బులతో కూడుకున్న పని. కానీ యూట్యూబ్ ద్వారా నేను చేసే ప్రయత్నం మాత్రం చాలా సిన్సియర్గానే చేస్తున్నాను. మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. దిస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మిమ్మల్ని అడిగేది ఒకటే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా అవసరమైన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దానివల్ల ఏమవుతుందంటే పిచ్చి పిచ్చి కథలు రాసేటటువంటి రచయితలు కానీ, దర్శకులు కానీ ఊరికినే సినిమా ఇండస్ట్రీలోకి వ్యామోహంతో రారు. బేసిక్ అవగాహన తెలుసుకుని సినిమా ఇండస్ట్రీలోకి రమ్మని రిక్వెస్ట్ చేయటమే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. అలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసమే నేను ఉన్నాననే విషయం తెలుసుకోండి. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.